కందిపప్పు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు కడిగి పెట్టి విజిల్స్ ఇప్పించుకోవాలి, 3 విజిల్స్. ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారం. చుక్కకూర 2 కట్టలు కడిగి పోసి పెట్టుకోవాలి. కరివేపాకు 4 రెమ్మలు. పప్పు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూను 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కోసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, కోసి పెట్టుకున్న చుక్కకూర, ఇవన్నీ వేసుకొని 2 కప్పుల నీళ్ళు కూడా పోసుకొని బాగా ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుకి పోపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 ఎల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపి ఈ పోపుని ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి దింపేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.